అందరికీ నమస్తే అండి. నేను హైకోర్టు అడ్వకేట్ నంబుల రాంబాబు యాదవ్ని. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశాన్ని చర్చిద్దాం. అది ఏ అంశం అంటే క్వాష్ పిటిషన్. జనరల్ గా క్వాష్ పిటిషన్ అనే మాట మనం తరచుగా వింటుంటాము. అసలు ఏంటి క్వాష్ పిటిషన్, ఏ సందర్భాల్లో వాడతారు, బిఎన్ఎస్ చట్టంలో క్వాష్ పిటిషన్ ఎక్కడ ఉంది, అలాగే క్వాష్ పిటిషన్ వల్ల ఈ కంప్లైంట్ ఏదైనా బెనిఫిట్ పొందుతారా అనే అంశాన్ని చర్చిద్దాం. క్వాష్ పిటిషన్ అనేది జనరల్ గా మనం ఎవరైనా పోలీస్ స్టేషన్ లో మన మీద తప్పుడుగా ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు, లేదా ఛార్జ్ షీట్ నమోదైనప్పుడు, లేదా అన్యాయంగా ఏదైనా కేసులో మనల్ని సివిల్ కేసులైనా గానీ, ఫ్యామిలీ మ్యాటర్లైనా గానీ, క్రిమినల్ కేసులైనా గానీ, A2, A3, A4 వీటన్నిటిలో ఏదో ఒక దాంట్లో మనల్ని ఇరికించినప్పుడు మనం ఏ విధమైన భయపడకుండా డైరెక్ట్ గా మీకు అందుబాటులో ఉన్న హైకోర్టు అడ్వకేట్ ని సంప్రదించినట్లయితే వారు క్వాష్ పిటిషన్ రెడీ చేస్తారు. ఈ క్వాష్ పిటిషన్ కి సంబంధించిన మనకి BNSS లో భాగంగా సెక్షన్ 528 లో ఈ క్వాష్ పిటిషన్ అంటే ఏంటో తెలుపుతుంటుంది. ఏ సందర్భాల్లో ఈ క్వాష్ పిటిషన్ ని మనం అప్లై చేయొచ్చు అంటే, ఇందాక చెప్పుకున్నట్టు ఎప్పుడైనా మన మీద ఎవరైనా తప్పుడుగా ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు, లేదా పోలీసులు ఉద్దేశపూర్వకంగా మన మీద కేసు కట్టి మనల్ని హింసించాలని టార్గెట్ అయినప్పుడు, లేదా ఎఫ్ఐఆర్ పూర్తయి నెక్స్ట్ ఛార్జ్ షీట్ కి వెళ్ళినప్పుడు ఛార్జ్ షీట్ మీద అయినా కూడా మనం క్వాష్ పిటిషన్ వేయొచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎలాంటి సంబంధం లేని ఒక సివిల్ మ్యాటర్ ని క్రిమినల్ కేసుగా మార్చినప్పుడు పోలీసులు ఏదన్నప్పుడు జనరల్ గా సివిల్ విషయాల్లో పోలీస్ జోక్యం ఉండకూడదు. కానీ చాలా చోట్ల ఏంటంటే పోలీసులు సివిల్ విషయాల్లో కూడా తలదూరుస్తుంటారు. తలదూర్చడంతో పాటు సివిల్ మ్యాటర్స్ ని ప్రోత్సహించి, ఈ సివిల్ మ్యాటర్స్ ఏదన్నా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదుల్లో గాని, పొలం తగాదుల్లో గాని, ఏదన్నా డబ్బుల విషయంలో గాని ఒకరిని ప్రోత్సహించి ఏదైనా చిన్న మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందని దాన్ని క్రిమినల్ కేసుగా కన్వర్ట్ చేయాలని దురుద్దేశం ఉన్నప్పుడు మనం క్వాష్ పిటిషన్ కి వెళ్ళొచ్చు. క్వాష్ పిటిషన్ కి ఏమే డాక్యుమెంట్ మనకి అవసరం అయింది అంటే, జనరల్ గా ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ ఉందో ఆ ఎఫ్ఐఆర్ కాపీ, లేదా ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఛార్జ్ షీట్, అలాగే దానికి సంబంధించిన కన్సర్న్ డాక్యుమెంట్, అలానే వాటికి సంబంధించిన అఫిడవిట్, వేరే లీగల్ ఇష్యూస్, ఇలాంటి అంశాలని మనం హైకోర్టుకి సబ్మిట్ చేయాలి. ఈ సబ్మిట్ చేయడంతో పాటు మెజారిటీగా కొన్ని సందర్భాల్లో ప్రజలు మనం పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వరు కదా, అప్పుడు ఏం చేయొచ్చు అని అడుగుతారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వనప్పుడు ఈ క్వాష్ పిటిషన్ కోసమైనా వేరే దానికోసమైనా మనం కోర్టు ద్వారా కూడా ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవచ్చు. ఇట్లా క్వాష్ పిటిషన్ అనేది ఈ ప్రొసీడింగ్ ప్రకారం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని మనం హైకోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు హైకోర్టు 1-2 సార్లు ఎంక్వైరీ చేసి, మెజారిటీ సందర్భంలో ఎవరైతే క్వాష్ పిటిషన్ వేశారో వారి వైపు నిజమైన బలమైన ఆధారాలు ఉన్నప్పుడు ఆ యొక్క ఎఫ్ఐఆర్ ని గాని, ఆ ఛార్జ్ షీట్ ని గాని రద్దు చేస్తుంది. లేదా ఊరికి ఈ వ్యక్తి ఎఫ్ఐఆర్ ని రద్దు చేయమని వచ్చాడు అని అన్నప్పుడు, అతను బలమైన సాక్ష్యాలు గాని, అతను చెప్పింది అబద్ధం అయినప్పుడు ఆ యొక్క క్వాష్ ని తిరస్కరించవచ్చు. కానీ మెజారిటీ సందర్భాల్లో మన దేశంలో క్వాష్ పిటిషన్ అనేది ఎందరో పోలీస్ స్టేషన్ అంటే భయపడి, లేకపోతే అన్యాయంగా అక్రమంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి ఈ క్వాష్ పిటిషన్ అనేది ఒక వరంగా ఉంది. ఈ క్వాష్ పిటిషన్ వల్ల చాలా మంది అందరూ తప్పుడు ఎఫ్ఐఆర్, తప్పుడు ఛార్జ్ షీట్ లో నుంచి బయటకు వచ్చి హ్యాపీగా ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ క్వాష్ పిటిషన్. మరిన్ని వివరాలకు మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ. నేను మీ నంబుల రాంబాబు యాదవ్, హైకోర్టు అడ్వకేట్.